హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో పచ్చడి రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది బజ్జీ మిర్చితో పచ్చిమిర్చి పచ్చడి అండి. బజ్జీ మిర్చి 3 తీసుకున్నానండి. ఇవైతే ఘాటు ఉండవు, కారం ఉండదు, సో అవి తీసుకున్నాను. రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను. నల్లగా ఉన్న పచ్చిమిర్చి 2 తీసుకోండి. ధనియాలు 1½ టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ అంతా, తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొంచెం, పసుపు కొంచెం, ఉప్పు తగినంత, కొత్తిమీర. ఆయిల్ మీద కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మెంతులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేసేయాలి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న బజ్జీ మిర్చిని, బ్లాక్ కలర్ మిర్చిని కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని కొద్ది చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసుకొని ఇవి వేగాక మనం రుబ్బుకున్న పచ్చడిని దీంట్లో వేసుకుందాం. పోపు వేగింది. దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పచ్చడి దీంట్లో వేసేసాను. అది ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. అప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, బజ్జీ మిర్చి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.